కళాశాలలు నరకాలకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారుతున్నాయి. విద్యా కుసుమాలు వికసించాల్సిన చోట దారుణాలు జరుగుతున్నాయి. నంద్యాల ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోన్న ఉషారాణి సీనియర్ల ర్యాగింగ్ వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపుతోంది. తోటి విద్యార్థుల వేధింపుల వల్లే తమ కుమార్తె ఉషారాణి ఆత్మహత్య చేసుకుందని వాపోయాడు ఆమె తండ్రి జయరాం రెడ్డి. ర్యాగింగ్ పై ఫిర్యాదులు చేసినా కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన. క్యాంటీన్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అక్కడ నన్ను అడిగించుకొని నిన్న నీకు జరిగిన సంఘటన ఏమన్నా సార్లకు కానీ మీ పేరెంట్స్కి కానీ ఏమన్నా చెప్పినవా? నేను చెప్పలేదు అని నేను చెప్పుకున్నాను. నువ్వు కనుక చెప్పిందిరా అంటే నీ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, నీ రూమ్లో ఉన్నప్పుడు మేము తీసి పెట్టుకున్నాం. నిన్ను ఎన్ని కావాలంటే అన్ని ఇబ్బంది పడతాం, నెట్లో పెట్టేస్తాను నీ ఫోటోలు, నిన్ను ఇది చేస్తాను. నా ఫోటోలు మీకెట్ వస్తాయి, నా రూమ్ వేరు మీరు వేరు, మీరు ఎవరు నేను ఎవరు అంటే సరే ముందు లేకపోయినా కూడా ఇప్పుడు తీసుకుంటాం ఫోటోలు. ఈ ఫోటోలను ఎట్ట కావాలంటే అటు మలుస్తాను, మలిచిన తర్వాత నెట్లో పెట్టేస్తాను, నువ్వు చూసుకో ఏం చేసుకున్నాను. ఆ టైంలో ఇంకా భయపడి నాకేమో ఫోన్ చేసి నేను పోయి నేను మాట్లాడుకున్న తర్వాత మా ప్రిన్సిపాల్ దగ్గరికి అన్న పోతాం అని అంటే వద్దు నాన్న నాకు బాగలేదు, ముందే బాగా లేకనే నేను క్లాస్లో నుంచి వచ్చింది, నేను అమ్మాయిని బాగలేదు కాబట్టి నేను చెప్పుకోలేకపోతున్నాను, కానీ నీకు తండ్రిగా నీకైతే చెప్పినాను నాకు బాగలేదు. తమకు న్యాయం చేయాల్సిన పోలీసులు కూడా కాలేజ్ యాజమాన్యానికే వంతపాడుతున్నారని ఆరోపించారు ఉషారాణి కుటుంబ సభ్యులు. ఓవైపు బాధలో ఉన్న తమకు పదే పదే ఫోన్ చేసి వేధిస్తున్నారని, తమ కుమార్తెపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. లోకల్ పోలీసులతో కాకుండా ప్రత్యేక పోలీసుల దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు ఉషారాణి తండ్రి. క్యాంటీన్ దగ్గర ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అక్కడ నన్ను అడిగించుకొని నిన్న నీకు జరిగిన సంఘటన ఏమన్నా సార్లకు కానీ మీ పేరెంట్స్కి కానీ ఏమన్నా చెప్పినవా? నేను చెప్పలేదు అని నేను చెప్పుకున్నాను. నువ్వు కనుక చెప్పిందిరా అంటే నీ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, నీ రూమ్లో ఉన్నప్పుడు మేము తీసి పెట్టుకున్నాం. నిన్ను ఎన్ని కావాలంటే అన్ని ఇబ్బంది పడతాం, నెట్లో పెట్టేస్తాను నీ ఫోటోలు, నిన్ను ఇది చేస్తాను. నా ఫోటోలు మీకెట్ వస్తాయి, నా రూమ్ వేరు మీరు వేరు, మీరు ఎవరు నేను ఎవరు అంటే సరే ముందు లేకపోయినా కూడా ఇప్పుడు తీసుకుంటాం ఫోటోలు. ఈ ఫోటోలను ఎట్ట కావాలంటే అటు మలుస్తాను, మలిచిన తర్వాత నెట్లో పెట్టేస్తాను, నువ్వు చూసుకో ఏం చేసుకున్నాను. ఆ టైంలో ఇంకా భయపడి నాకేమో ఫోన్ చేసి నేను పోయి నేను మాట్లాడుకున్న తర్వాత మా ప్రిన్సిపాల్ దగ్గరికి అన్న పోతాం అని అంటే వద్దు నాన్న నాకు బాగలేదు, ముందే బాగా లేకనే నేను క్లాస్లో నుంచి వచ్చింది, నేను అమ్మాయిని బాగలేదు కాబట్టి నేను చెప్పుకోలేకపోతున్నాను, కానీ నీకు తండ్రిగా నీకైతే చెప్పినాను నాకు బాగలేదు. స్తోమత లేకపోయినా లక్షల రూపాయల ఫీజులు కట్టి ఉన్నత చదువులు చదివించామని, తీరా ఇప్పుడు ఆ చదువే తమ పిల్ల ప్రాణానికి తోడేసిందని వాపోతున్నారు ఉషారాణి కుటుంబ సభ్యులు. ర్యాగింగ్ భూతం బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమని వాపోయారు. ర్యాగింగ్ పై కాలేజ్ యాజమాన్యం స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయేది కాదని ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ కాలేజీ దెబ్బతినకూడదనే విధంగా ఆలోచించి దానికి వేరేగా చెప్పడము, డిఫరెంట్గా మీడియాలో రావడం చూస్తూ ఉంటే బిడ్డ పోగొట్టుకోవడం ఒకటైతే ఈ విధంగా రావడం అనేది ఇంకా వాళ్ళకు పుండి మీద కారణం ఇంకా బాధకి ఎక్కువ అవుతుంది. దీన్ని గ్రహించి డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా చర్య తీసుకొని ఎవరైతే దీనికి బాధ్యులైనారో, మరి ఇప్పుడే చెప్పాను నేనే ఉండా, ఫస్ట్ నుంచి కూడా అమ్మాయిని ఏడిపిస్తున్నారు, ర్యాగింగ్ అన్నారు, మరి మా బిడ్డ బాధపడుతుంది, యజమాని కాడిపోయి కొద్ది రోజులు సెలవు ఇవ్వండి, అమ్మాయి ఏదన్నా మళ్ళా ధైర్యం చెప్పించుకొని తీసుకొస్తామని ఎప్పుడైనా మేము సెలవు ఇవ్వలేమని చెప్పిండు, కానీ అటెండెన్స్ ముఖ్యమని చెప్పిండు, కానీ ఆ అమ్మాయికి ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇట్లా అవుతుందని అమ్మాయిని పిలిపించుకొని ఎందువల్ల నువ్వు ఇబ్బంది పడతానమ్మా దీనికి ఎవరని
అప్పుడే విచారించి వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఈ పొద్దు అమాయకమైన అమ్మాయి ప్రాణాలు వదిలేదు కాదు. ఆ అమ్మాయిని రక్షించుకునే వాళ్ళ మైండ్ ఆ పేరెంట్స్కి మనసు ఒక బిడ్డ పోయిన బాధ ఉండేది కాదు. ఆర్జీఎం కాలేజ్ యాజమాన్యం వైఖరికి నిరసనగా కర్నూలు జిల్లా నంద్యాలలో ఆందోళనకు దిగారు విద్యార్థులు. ర్యాగింగ్ కారణంగా ఉషారాణి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కప్పిపుచ్చడానికి కాలేజ్ యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాలేజీ ఎదుట నిరసనకు దిగారు. ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అడ్డుకోవాలని చూడడంతో స్టూడెంట్స్ అంతా కాలేజ్ గేట్లెక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల ఆందోళనపై స్పందించారు కర్నూలు జిల్లా కలెక్టర్. ఉషారాణి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, విద్యార్థులు ఆందోళన చెందొద్దని సూచించారు.